అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఆదౌ పూజ్యో గణాధిప. మొట్టమొదటిగా పూజలు అందుకునేటువంటి వ్యక్తి వినాయకుడు. ఆ వినాయకుడి పూజా కార్యక్రమం చేసిన తర్వాతనే ఏ పూజ చేసినా కూడా దానికి సంపూర్ణమైనటువంటి ఫలితం వస్తుంది. అది బ్రహ్మాది దేవతలందరూ కూడా గణపతికి ఇచ్చినటువంటి వరం. అటువంటి గణపతి యొక్క నవరాత్రి ఉత్సవాల్లో ఆయనకు ఇష్టం ఏంటయా అంటే అటుకులు బెల్లముతో కూడినటువంటి మధుర పదార్థములు, అంటే తీపి పదార్థములు ఆయనకు చాలా ఇష్టం అన్నట్టు గణపతికి. అటువంటి మధుర పదార్థములు 108 రకములైనటువంటి మధుర పదార్థములతో ఆ గణపతికి నివేదన చేసినట్టయితే మనకు 100 సంవత్సరాల పాటు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో పాటు చక్కనైనటువంటి వృద్ధి, కుటుంబ వృద్ధి ఉంటుంది. ఆచంద్రార్కము, సూర్యుడు చంద్రుడు ఉన్నంత కాలం కూడా మన వంశము నిత్యము అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. అంతటి విశేషమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి వాడు ఆ మోదక ప్రియుడు. మోదకములు అంటేనే ఉండ్రాళ్ళు. ఆ ఉండ్రాళ్ళు చేసేటువంటిదే బెల్లముతో కూడినటువంటి, బియ్యపు పిండి బెల్లముతో కూడినటువంటి పదార్థము. అటువంటి తీపి మధుర పదార్థములు మనం అందరము కూడా చాలా కష్టపడి 108 రకములైనటువంటి ప్రసాదములతో ఆ విఘ్నేశ్వరుడికి నివేదన చేశాం. తప్పకుండా గణపతి యొక్క అనుగ్రహము మీ అందరికీ కలుగుతుంది. తద్వారా మీ కుటుంబము వృద్ధి చెంది సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలుగుతాయి. ఇందులో సందేహం లేదు. ఇది బ్రహ్మాండ పురాణంలోనే, గణేశ పురాణంలో చెప్పబడింది. बोलो गणेश भगवान की, गणपति बप्पा। स्वामी ముందు పూజల ముక్కంటి తనయుడా, గౌరమ్మ తల్లికి గారాల పుత్రుడా. ముందు పూజల ముక్కంటి తనయుడా, గౌరమ్మ తల్లికి గారాల పుత్రుడా. మరుమల్లేనా మాలలు అల్లి నీ మెడలోనా వేసినామయ్యా. మరుమల్లేలా మాలలు అల్లి నీ మెడలోనా వేసినామయ్యా. ఆమె ఉండ్రాలు నీకు తెచ్చినామయ్యా, గణపయ్యా. ఉండ్రాలు నీకు తెచ్చినామయ్యా, ఊరు వాడల కాసేటి గణపయ్యా. గణపయ్యా మా బొజ్జ గణపయ్యా, గనుముగా నీకు పండుగ చేస్తామయ్యా. గణపయ్యా మా బొజ్జ గణపయ్యా, గణముగా నీకు పండుగ చేస్తామయ్యా. స్వామి ఎల్లా లోకాలు ఏలేటి గణపయ్య, ఏకాదంతుడవు మా చిన్ని గణపయ్య. ఎల్లా లోకాలు ఏలేటి గణపయ్య, ఏకాదంతుడవు మా చిన్ని గణపయ్య. చిన్న పెద్దలు అంతా కూడి నవరాత్రి వేడుకలు చేసేమయ్యా. చిన్న పెద్దలు అంతా కూడి నవరాత్రి వేడుకలు చేసేమయ్యా. స్వామి ఉండ్రాలు నీకు తెచ్చినామయ్యా, గణపయ్యా. ఉండ్రాలు నీకు తెచ్చినామయ్యా, ఊరు వాడల కాసేటి గణపయ్యా. గణపయ్యా మా బొజ్జ గణపయ్య,